నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జక్కంపూడి ఆశయ సాధనకు కృషి చేయాలి. 73వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. రూరల్ గ్రామాలకు అతి త్వరలో గోదావరి నీరు. పోలమూరు ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే గోరంట్ల. మెడికో రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు. వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీఎస్పీ సుభాష్. కేజీక్యూ ఫ్యామిలీ కథ చిత్రం ప్రీ రిలీజ్ రాజమండ్రిలో సందడి చేసిన ప్రధాన తారాగణం. ఘనంగా ముగిసిన ధానవాయి బాబు సంబరాలు. 3000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. జననేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్దనున్న జక్కంపూడి రామ్మోహన్ రావు కాంస్య విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి తనయులు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీర్రాజు, బైరాజు ప్రసాదరాజు, నక్కా శ్రీ నగేష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ జక్కంపూడి లాంటి పోరాట యోధుడైన నాయకుడిని మళ్లీ చూడలేమన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది పరిష్కారం అయ్యే వరకు వారి వెంటే ఉండేవారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన తనయుడు రాజా గణేష్ కూడా అదే బాటలో నడుస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారని కొనియాడారు. జక్కంపూడి అభిమానులే వారి కుటుంబానికి కొండంత అండగా నిలబడుతున్నారని అన్నారు. భారీ గజమాలను జక్కంపూడి విగ్రహానికి అలంకరించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామినేడు మురళి, వడ్డీ మురళి, ఇసుకపల్లి శ్రీనివాస్, ప్రసాదుల హరినాథ్, మొప్పన శ్రీను, అరుణ్, జేకే, అడప అనిల్, ఎండి ఆరిఫ్, కోడి కోట, పసుపులేటి కృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. జోహార్ జక్కంపూడి, గట్టిగా చెప్పండి. జోహార్ జక్కంపూడి, జోహార్ జక్కంపూడి, జక్కంపూడి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఎంతగా కష్టపడేవాడు, అంతగా కష్టపడిన వాళ్ళ కొడుకుల వల్ల కాదు నాకు తెలుసు. అందులో సగమైన కష్టపడండి చాలు. ఇప్పుడున్న పరిస్థితులకి అందులో సగం కష్టపడితే చాలు. మీ ఇద్దరికి కూడా చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, క్లియర్గా కనబడుతుంది. దాన్ని నిలబెట్టుకుంటేనే జక్కంపూడికి నిజమైనటువంటి నివాళి. థ్యాంక్ యూ. కూడా జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. బతికితే ఎలా బతకాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలో బతకాలరా అనే విధంగా తన జీవితాన్ని గడిపాడు. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను. రాజకీయాలు వదిలి పారిపోవడం అనిపించింది. కారణం ఏంటంటే అవతల జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వం. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవాడు, ప్రకాష్ ఏం చేస్తున్నావు అన్నాడు. అర్ధరాత్రి 2 గంటలకు ఏం చేస్తామంటే పడుకుంటాం. అబ్బాయి పడుకుంటే అలాగా ఇక్కడ దళిత మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్నాడు. ఆవిడ్ని కాపాడాలి మనం అందరం చెప్పి లాలాచేరు వై మీద ధర్నాలో కూర్చుండేవాడు. ఎన్ని గంటలకంటే అర్ధరాత్రి 2 గంటలకి. ప్రజల కోసం ఎవరైనా ఇలాగ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు. ఆయనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అందరికీ నమస్కారం. 2వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ తండ్రికి మించిన తనయులుగా రాణిస్తున్న శ్రీ జక్కంపూడి రాజా గణేష్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ జై జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. నాన్నగారికి వచ్చినటువంటి అవకాశాన్ని 5 సంవత్సరాల పాటు తాను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ జిల్లాలో అనేక ప్రాంతాలలో తనకంటూ ఒక మార్కు ఉండేటటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా చేశారు. వాటికంటే కూడా గొప్పగా చెప్పుకునేటటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాన్నగారి గురించి ఈవేళకి కూడా చెప్తా ఉంటారు. మరి ఆయన ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా
ఆయన వేసినటువంటి పునాదిని కాపాడుకుంటూ ఆయన పేరుని నిలబెడుతూ ముందుకెళ్ళడం అనేటువంటిది ఒక్కటే మా ముందున్నటువంటి లక్ష్యం. కొత్త ఉత్సాహం నింపేటటువంటి విషయం ఈ రోజున నాన్నగారి ప్రాణ స్నేహితుడు కొండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు ఉంటే కింద జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, కొండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండేవారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒకళ్ళు అర్జునుడైతే మరొకరు కృష్ణుడు రథసారథి. ఈ రోజుకి ఏదైనా కష్టం వస్తే నేను ఫస్ట్ వెళ్ళి సలహా అడిగేది కొండవల్లి అరుణ్ కుమార్ అంకుల్నే. ఆయన ఈరోజు ఇక్కడ రావటం చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం అంకుల్, మీరు నాన్నగారు కష్టపడి కట్టుకున్నటువంటి ఈ కోట సురక్షితంగా ఉండాలని, ప్రజల హృదయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మాత్రమే తప్ప మరొకరి మాదిరిగా ఏదో డబ్బు కోసం అధికారం కోసం మాత్రం ఈరోజు రాజకీయాల్లో లేవు. మేము పుట్టడమే అధికారంలో పుట్టాం, అన్నీ అనుభవించాం, కష్టం తెలుసు, నష్టం తెలుసు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి మన టైం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మళ్ళీ కష్టపడి నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీనికి ముందు గ్రామస్తులతో జరిగిన సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క కొలమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని, పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతారన్నారు. రూరల్ నియోజకవర్గానికి గోదావరి నీరు సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబు 194 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి కుళాయిల ద్వారా గోదావరి నీరు అందుతుందన్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ గ్రామంలోని మెయిన్ రోడ్లో పెట్టిన అన్నా క్యాంటీన్తో పేదల ఆకలి తీరుతుందన్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బస్టాండ్ ఏర్పాటుకు తీర్మానం ఇస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అఖండ మెజారిటీతో పంచాయతీకి గెలిపించి గోరంట్లకు గిఫ్ట్గా ఇస్తామన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణు, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, కొలమూరు పీసీఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, స్థానిక నాయకులు ఉండవల్లి బంగారాజు, గోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నా ధ్యేయం. 44 సంవత్సరాలుగా నా నినాది. కుట్రల కుతంత్రాలు, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ గ్రూపులకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ రాజమహేంద్రవరం నగరాన్ని, నగర చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 1,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సంరక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలాగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుణ గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పనుల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 22వ తారీఖు టెండర్ ఫైనలైజ్ అయిపోతే నెలాఖరికల్లా వర్క్ బిగిన్ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. దానికోసం మరో 3 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేసాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల నాటికి
ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఇంటర్ రింగ్ రోడ్డు వేయాలి. ఇక్కడ ఏదైతే కొంతమూరికి ఉందో లాలా చెరువు, దివాన్ చెరువు నుంచి కూడా రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించాం. హైవేకి 2 రోడ్లు కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఉందో క్వారీ రోడ్డు కూడా పాడైపోయింది. గతంలో పుష్కరాలు వేయించిన రోడ్డు ఇవాళ దాన్ని కూడా తవ్వేశారు. మరలా లాలా చెరువు నుంచి శాంటోరిన్ దాకా వచ్చే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటూ, ఇవాళ గతంలో చందన రమేష్ గారు చేసిన లేఅవుట్లో ఒక సమస్య ఉంది. ఆయన రహదారి లేకుండా లేఅవుట్లు చేసి అమ్మటంలో రహదారి లేక ఇబ్బంది పడుతున్నారు. మైనారిటీకి సంబంధించిన స్థలంలో అగ్రిమెంట్ అయింది కానీ కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈశ్వరుడు గారి సహకారంతో, అధికారుల సహకారంతో, ముస్లింల సహకారంతో తీసుకొని వాళ్ళకి వేరే స్థలం కేటాయింపు చేసాం. దానికి రెట్లు ఒక 40 సెంట్లు, ఇక్కడ 40 గజాల స్థలం కావాల్సి వస్తే దానికి 10 రెట్లుగా స్థలం ఇచ్చి వారికి అనుకూలంగా స్థలం కూడా కేటాయింపు చేసి దాన్ని రోడ్డు కూడా తీయటం జరిగింది. త్వరలో వాళ్ళకి ఇచ్చే పట్టా కూడా ఇవాళ రేపట్లో చేతికి ఇచ్చేసి ఆ రోడ్డు కూడా సుగమం చేస్తే లోపల లేఅవుట్లో ఉన్న ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోతారు. దానివల్ల లబ్ధిదారు ఎవరైతే అమ్ముకొని పోయారో ఆయన బాగానే ఉన్నాడు. ఆ 7 సంవత్సరాలుగా పోరాడితే ఈరోజు సాధ్యమైంది. ఇది మైనార్టీల సహకారంతో, ఈశ్వరుడు గారి కృషితోటి, అధికారుల కృషితో సాధ్యమైంది. వారికి చంద్రనగర్లో కూడా ఇది మంచి సౌకర్యం ఏర్పడుతుందని సవినీయంగా మనం చేస్తూ దానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఇంటింటికి కార్యక్రమం అన్నది మంచి విజయవంతంగా సాగుతుంది. సౌదరి గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 10 డోర్ తిరిగి అంటే కాలుమూరు పంచాయతీ అంతా కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ 10 డోర్ తిరిగి పెడతా ఉంటాం చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుష్కరాల ముందు గోదావరి వాటర్ కానీ, వర్కులు కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగా చేతిలో పెడతానని మాడుతూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు ప్రసాదిత్య మాల్ సమీపంలో నిర్లక్ష్యంగా కారు నడిపి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన డెర్మటాలజీ విద్యార్థిని ప్రియాంక, రేడియాలజీ విద్యార్థి మల్లి వెంకట దుర్గా సాయి మహేష్లను ఢీకొట్టిన 2 యువకులపై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీఎస్పీ ఏ సుభాష్ వెల్లడించారు. స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుభాష్ ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నెల 3వ తేదీ ఏవీఏ రోడ్ ప్రసాదిత్య మాల్ వద్ద సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ మద్యం సేవించి కారుతో స్కూటీపై వెళ్తున్న ప్రియాంక, ఉమేష్లను ఢీకొట్టారని తెలిపారు. ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వస్తున్న వారిని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రియాంకకు తీవ్రమైన గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న వ్యక్తి మరొక కారులో స్వతంత్ర ఆసుపత్రిలో చేర్పించారన్నారు. ఉమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారిద్దరిపై క్రైమ్ నెంబర్ 134/2026 అండర్ సెక్షన్ 125B BNS ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రసాదిత్య మాల్ మేనేజర్ విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు మద్యం సేవించి ఘర్షణకు దిగినందుకు కూడా కేసులు పెట్టామన్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రకాశం నగర్ సిఐ ఎస్కే బాజీలాల్ తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము, పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలో చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు.
అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. గ్యాంగ్స్టర్ కుటుంబ సభ్యులతో ప్రవర్తించే భావోద్వేగ కథాంశంతో నిర్మించిన చిత్రం కేజీక్యూ చిత్రమని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు. షెల్టాన్ హోటల్లో జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి ఓదెలా, హీరోయిన్ యుక్తి తరేజాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాక్షన్ గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందినప్పటికీ తమ కేజీక్యూ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం అనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. పోస్టర్లు, టీజర్లు చూస్తే యాక్షన్ ప్రధాన చిత్రంలా అనిపించినా థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించామని, ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు కిరణ్ ఆకస్మికంగా మరణించడం తమ అందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని దీక్షిత్ శెట్టి భావోద్వేగానికి గురయ్యారు. సినిమా కోసం 2 ఏళ్ల పాటు ఆయన అంకితభావంతో శ్రమించారని, ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా మలిచారని గుర్తు చేశారు. నేను పేరు యుక్తి and I'm playing the character Queen in our KJQ film, which is coming on 7th of August, day after tomorrow. And I really want everyone to go to the theatres day after tomorrow and watch our film. We have worked really hard in our film, and this film is made by KK sir. The director of our film is not here with us, unfortunately. But he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it. So please go to the theatres to watch our film. Yes, thank you so much. నా పేరు శశి. ఈ సినిమాలో జాకీ అనే పాత్ర ప్లే చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్నింగ్ నుంచి రాజమండ్రిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఇందాక రోస్ మిల్క్ కూడా తాగొచ్చాం. సో ప్రమోషన్ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కేజేక్యూ ఒక చాలా ఆఫ్ బీట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది మీ అందరికీ. అండ్ ఒక కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నామండి. సో ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్ శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఇది మన ఫస్ట్ ప్రెస్ మీట్ మన కేజేక్యూకి. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యాజ్ శశి సెడ్, ద ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండి. చాలా వేరే రకంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ఒక అంటే మీకు తెలిసిన ప్రపంచాన్ని, హైదరాబాద్ని, ఒక లోకల్ హైదరాబాద్ని వీఆర్ షోయింగ్ ఇట్. అండ్ ఆల్సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎమోషన్స్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్. అంటే చాలా సినిమాలు ఒక గ్యాంగ్స్టర్ బయట ఎలా ఉంటాడు, ఏమేం చేస్తాడని ఉంటుంది, కానీ ఫ్యామిలీలో ఎలా ఉంటాడు, వాడు ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు భార్యతో ఎలా ఉంటాడు. సో చాలా పర్సనల్, ఎమోషనల్ లెవెల్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆడియన్స్ అందరికీ కోరుకున్నది దసరాలో చూశారు, గర్ల్ ఫ్రెండ్లో చూశారు, అండ్ మా డియర్ సినిమా కూడా చూశారు. సో మీకు ఒక నమ్మకం వచ్చిందని అనుకుంటా, ద వే ఐ సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఆర్ ద వే ఐ డూ ద సినిమాస్. సో ప్లీజ్ August 7th థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అని నేను మాటలు ఇస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ August 7th. థ్యాంక్ యూ అండి. లలితానగర్ వీరభద్రపురం 1వ వీధిలోని శ్రీ ధానవాయి బాబు ఆలయంలో 62వ వార్షికోత్సవ మహోత్సవ సంబరాలు ఈ నెల 2వ తేదీ నుంచి ఘనంగా జరిగాయి. సంబరాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ఉత్సవ కమిటీ స్వాగతించి తీర్థప్రసాదాలు అందజేశారు. మాజీ కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, కరగాని వేణు, ఇసుకపల్లి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వారాది రామ ప్రభాకర్, పెనుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 3,000 మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ దానవాయి బాబు ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారాది నాగబాబు, నోడగల సుధా, జానా కేశవ, పెనుగొండ మురళీకృష్ణ, జువ్వాది రాంబాబు, సుధా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నాకు ఎట్లా గుర్తా కదా వీరభద్రపురం దగ్గర 1944లో స్థాపించారు వారాది పోతురాజు గారు. విజయవాడకు చెందిన మెకోట్రానిక్స్ ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివాన్ చెరువు SVPC కన్వెన్షన్ హాల్లో హాహూజా కంపెనీ ఉత్పత్తులపై ప్రదర్శన ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక తిలక్ రోడ్లోని సత్య సౌండ్స్ ఆవరణలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ఏరుకొండ సౌండ్ సిస్టమ్, శ్రీ అంజనాద్రి ఎలక్ట్రానిక్స్, శ్రీ నారాయణ ఎలక్ట్రానిక్స్, ఆదిత్య ఎలక్ట్రానిక్స్ పాల్గొంటున్నాయని తెలిపారు. 8వ తేదీన జరిగే కొత్త ఉత్పత్తుల ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులని తెలిపారు. ఆహుజా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తమకు ఎంతో అనుకూలంగా అందుబాటులో ధరల్లో ఉంటాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పరిధిలో కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసోసియేషన్ సెక్రటరీ పొట్నూరి వసంత్ కుమార్, ట్రెజరర్ బేవర రామారావు, గౌరవ అధ్యక్షులు బొట్ల సూర్యారావు, ఆల్తి వెంకటరమణ, మూతా వీరస్వామి, పి ప్రకాశ్రావు, చెరుకూరి సురేంద్ర, సిహెచ్ శ్రీనివాస్, కోన శ్రీనివాస్, కోటారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. రేపు SVPC కన్వెన్షన్ దాంట్లో దివాన్ చెరువు ఫంక్షన్ హాల్ దాంట్లో రేపు 8వ తారీఖున భారీ ఎత్తున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము పత్రికా విలేకరులు మేము తెలియజేసి విన్నపం ఏంటంటే, దీని ద్వారా మేము కొద్దిగా చెప్తాం, మీరు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మొత్తం జిల్లా అంతా వెళ్ళి సభ్యులందరూ వచ్చి ఈ మంచి సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మేము అసోసియేషన్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా మాకు స్పెషల్ డిస్కౌంట్ చేసి మాకు ఇప్పించిందని చెప్పాడు. దానికి కూడా కంపెనీ వాళ్ళు సరే అన్నారు. అంచేత ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా డిస్కౌంట్లతో కూడుకున్న ఎగ్జిబిషన్ కాబట్టి ప్రతి సభ్యులు కూడా మా అసోసియేషన్ కమిటీ మొత్తం అంతా కూడా దీనికి, నేను ఒక్కనే కాకుండా మా కమిటీ అంతా కూడా దీనికి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయించడానికి అందరూ తోడ్పాటు చేస్తున్నారు. అలాగే మేము కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళ స్టాఫ్ వచ్చినా సరే మేము వాళ్ళకి చేదోడు ఆదోడుగా మేము హెల్ప్ చేస్తూ ఈ ప్రోడక్ట్ని అందరూ వాడుకుని జీవనోపాధి పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఇది మీకు తెలియజేయడం పత్రికా విలేకరులకు మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జననేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతిని పురస్కరించుకుని స్థానిక రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని బదిరిలో ఆశ్రమ పాఠశాలలో ఆయన తనయుడు వైసీపీ యంత్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమక్షంలో జక్కంపూడి గణేష్ మిత్ర బృందం కేక్ కట్ చేసి భోజనాలు వడ్డించారు. పాఠశాల విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలతో విద్యార్థులకు మంచి భోజనాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. విద్యార్థులు ఆయనతో గ్రూప్ ఫోటో దిగారు. గణేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేష్ మిత్ర బృందంతో పాటు జక్కంపూడి అభిమానులు భారీగా తరలివచ్చారు. గణేష్ మాట్లాడుతూ, ఇటువంటి పిల్లలకు తన తండ్రి జయంతి సందర్భంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిది 73వ జయంతి సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారి ప్రాణ స్నేహితుడు, ఆత్మబంధువు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేమందరం కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఆయన ఏవైతే కలలు కన్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి నిరంతరం తప్పిస్తామని, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్న చనిపోయాక ఇప్పటి వరకు కూడా మాతో నడిచినటువంటి ప్రతి ఒక్క జక్కంపూడి అభిమానికి కూడా జక్కంపూడి జయంతి శుభాకాంక్షలు. వారిని ఆజన్మాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నాన్న సాక్షిగా చెప్తా ఉన్నాం. థియేటర్ జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరూ సమక్షంలో కార్ ల్యాండింగ్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన బియ్యం ధరలు స్థిరీకరణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో 41 చోట్ల బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మేఘా స్వరూప్ మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ తదితర రకాల బియ్యం కిలో 52, రా బియ్యం బీపీటీ కిలో 50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైస్ కార్డు కుటుంబానికి నెలకు 26 కిలోల వరకు కొనుగోలు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆధారంగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకేసారి గరిష్టంగా 10 కిలోలు కొనుగోలు చేయవచ్చని, 3 దఫాల్లో నెలకు ఒక కార్డు ద్వారా 26 కిలోల వరకు తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని 8 రైతు బజార్లు, 33 రైస్ మిల్లర్లు, అవుట్లెట్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన సూపర్ ఫైన్ స్టీమ్ బియ్యం విక్రయిస్తామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి పార్వతి, సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎస్ఓ ఎం నాగాంజనేయులు, సిఎస్డిటి నాగలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జక్కంపూడి ఆశయ సాధనకు కృషి చేయాలి. 73వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. రూరల్ గ్రామాలకు అతి త్వరలో గోదావరి నీరు. పోలమూరు ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే గోరంట్ల. మెడికో రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు. వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీఎస్పీ సుభాష్. కేజీక్యూ ఫ్యామిలీ కథ చిత్రం ప్రీ రిలీజ్ రాజమండ్రిలో సందడి చేసిన ప్రధాన తారాగణం. ఘనంగా ముగిసిన ధానవాయి బాబు సంబరాలు. 3000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.